ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళ శపథంతో కొణికింది భువనం. మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట వచ్చితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయునే ధైర్యము, మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. మాలిని, మాలిని, మా మాలిని ఇంకోసారి నా వైపు కన్నెత్తి చూసావో నువ్వు ప్రాణంతో ఉండవు. మనం కొట్టిన దెబ్బలకి వాడు మళ్ళీ జన్మలో నీ జోలికి రాడు. పీడ విరగడైపోయింది. సంతోషంగా ఉండమ్మా. అమ్మమ్మ, వసుదై కుటుంబం అన్న దానికి అర్థం ఏంటో ఇవాళ తెలిసిందే. అమ్మా, ఈ రోజు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పతనం ఏంటో ప్రత్యక్షంగా చూడగలిగాను. డాడీ, ఇవాళ మనం 2 లక్షల రూపాయలు నష్టం రాకుండా సేవ్ చేయగలిగాం. దానికి కారణం ఎవరు? మన ఇందు.
మేడం నమస్కారం మేడం. నమస్కారం. బాగున్నారా మేనేజర్ గారు? ఏం బాగు, నన్ను చూస్తే తెలియడం లేదా మేడం? ధర్మారావు గారు ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీ ఎలా ఉండేది? భాస్కర్రావు గారు, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ మూతపడ్డానికి కారణం ఎవరు? ఇంకెవరు, ఆ సీతే. మీ అమ్మగారిని ఒంటరిదాన్ని చేసి మోసం చేసి సీతా బలరాములు ఈ ఫ్యాక్టరీని దక్కించుకున్నారు. మెజారిటీ షేర్స్ సొంతం చేసుకొని మీ అమ్మగారిని పక్కకు తప్పించి లక్ష్మి గారిని ఈ లక్ష్మీ గార్మెంట్స్కి జీఎం చేశారు. పాపం బాలాజీ గారి వ్యాపారంలో నష్టపోయారని అనితను అమాయకురాల్ని చేసి మోసం చేసింది కూడా సీతా బలరాములే. షేర్ హోల్డర్స్ అందరినీ తమ గుప్పెట్లో పెట్టుకుని ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని మూసేశారు. లోన్ శాంక్షన్ అయ్యాక తిరిగి తెరుస్తామని కుంటిసాకులు చెప్పి వర్కర్స్ కడుపులు కొట్టారు. ఈ ఫ్యాక్టరీ మూతపడ్డానికి నేను కూడా కొంతవరకు బాధ్యుణ్ణి మేడం. వాళ్ల ప్రలోభానికి లొంగి వాళ్ల తొత్తునయ్యాను. వాళ్ళ ఏజెంట్గా పనిచేసి మీ అమ్మగారికి అన్యాయం చేశాను. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను మేడం. వాళ్ళ అవసరం తీరేదాకా నన్ను వాడుకొని తన్ని తరివేశారు మేడం. ఫ్యాక్టరీ మూసేస్తే మీరు ఊరుకున్నారా? వర్కర్స్ నిలతీలేదా? వర్కర్స్ తరపున నేను వెళ్ళి నిలదీశాను. అప్పుడు ఏం జరిగిందంటే ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందంటూ లాకౌట్ చేశారు. లోన్ శాంక్షన్ అయ్యాక తిరిగి ఓపెన్ చేస్తామని అన్నారు. ఇంతవరకు ఫ్యాక్టరీ గేట్లు తెరవలేదు. దాన్నే నమ్ముకున్న వర్కర్స్ పస్తులతో అల్లాడుతున్నారు. వాళ్ళ ఆకలి చావులకు మీరు కారకులు కాకండి. వాళ్ళ ఆవేశానికి మీరు బలి కావద్దు. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానో అర్థం చేసుకోండి. దయచేసి ఫ్యాక్టరీ తెరవండి. ఏంటి తెరిచేది నీ బొందా? మిస్టర్ భాస్కర్రావు, ఫ్యాక్టరీని రీఓపెన్ చేసే ప్రసక్తే లేదు. పిచ్చోడా, మా మోటివ్ ఏమిటో అర్థం చేసుకోకుండా మాట్లాడతావేమిటి? ఆ ఫ్యాక్టరీని మేము దక్కించుకోవాలి అనుకున్నాం. తిమ్మిని బెమ్మిని చేసి నీలాంటి వీక్ మైండ్స్ ని జోకొట్టి మేము అనుకున్నది సాధించాం. ఆ ఫ్యాక్టరీ మా చేతికి వచ్చింది అనిపించుకున్నాం. లోను గీను అని చెప్పి కుంటి సాకులు చెప్పి ఆ ఫ్యాక్టరీని క్లోజ్ చేశాం. ఎంతో కష్టపడి క్లోజ్ చేసిన ఫ్యాక్టరీని మళ్ళీ తెరవమంటారేంటి? మోసిన ఫ్యాక్టరీ తిరిగి ఓపెన్ చేయడం ఏంటి? నాన్సెన్స్. నువ్వు వచ్చి చెప్పినంత మాత్రం చేత ఆ ఫ్యాక్టరీని మళ్ళీ తెరుస్తామని ఆశపడుతున్నావా? అప్పలకుండా. బలరాం గారు, ఏంటండి మీరు అనేది? ఫ్యాక్టరీని క్లోజ్ చేయడం మీ ఇష్టమేనా? మా వర్కర్స్ సంగతి మీకు తెలీదు. మీరు కడుపు నిండిన వాళ్ళైతే మేము కడుపు మండిన వాళ్ళం. మేము కానీ తలుచుకుంటే మేనేజ్మెంట్ మటాష్. ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? లేకపోతే మీరు చేసేదేంటి సార్? కార్మికుల కంట్లో కారం నోట్లో మట్టి కొడతారా? నిన్ను ఇక్కడ చావు కొడతాను. ఎవరంటే సొర చూస్తాను. నిలదీసినందుకు నన్ను తిట్టి కొట్టి తరిమేశారు. మీకు అన్యాయం చేసినందుకు నేను వీధిన పడ్డాను. మీరే ఎలాగైనా తిరిగి ఈ ఫ్యాక్టరీని తెరిపించాలి మేడం. మేనేజర్ గారు, మీతో చాలా విషయాలు మాట్లాడాలి. సాయంత్రం మా ఇంటికి రండి. మీ ఇంటికా? అదే మూర్తి మావి గారింటికి. తప్పకుండా వస్తాను మేడం. నమస్తే. తెలివిగా, లౌకికంగా, కన్నింగుగా, డిప్లొమసీ ప్రయోగించి వివదించి పాలించి గార్మెంట్ ఫ్యాక్టరీ సొంతం చేసుకుంది. అదే వేలో మనం కూడా వెళితే ఎలా ఉంటుంది? ఆవిడిగారు కన్నింగుగా వెళ్ళింది. మనం మాత్రం నిజాయితీగా వెళ్ళి ఫ్యాక్టరీని సొంతం చేసుకోవాలి. ఆలోచన బాగానే ఉందమ్మా, కానీ ఆచరణ అంత సులభం కాదు. మనకి మ్యాన్ పవరు లేదు, మనీ పవరు లేదు. అవసరానికి పనికిరాని మంచితనం, పరువు ప్రతిష్టలు వల్ల పనులు కావు. మనం నిజాయితీగా గార్మెంట్ ఫ్యాక్టరీని ఇప్పుడున్న పరిస్థితుల్లో దక్కించుకోవాలంటే మాటలా? అది జరిగే పని కాదమ్మా. ఎందుకు జరగదు మావయ్య? జరిగి తీరుతుంది. ఏ నమ్మకంతో అలా చెప్పగలుగుతున్నావమ్మా? ఆత్మవిశ్వాసంతో. తాత్కాలికంగా నీతి నిజాయితీలకు ఎదురుదెబ్బలు తగిలితే తగలచ్చు గాని అంతిమ విజయం మాత్రం వాటిదే. మనం సక్రమంగా నడుచుకుంటే, నీతిని గుర్తించి గౌరవించేవాళ్లు మన ప్రవర్తనను గమనిస్తే ఖచ్చితంగా మన పని జరుగుతుంది. అప్పుడు చాలా తేలిగ్గా మూతపడిన గార్మెంట్ ఫ్యాక్టరీని సొంతం చేసుకొని రీఓపెన్ చేయొచ్చు. సీత దగ్గర నుంచి ఫ్యాక్టరీని మనం లాక్కోగలిగితే మనం సగం సక్సెస్ అయినట్టే. వారంలోగా ఎలాగో వాళ్ళ దగ్గర నుంచి మనకి బ్యాలెన్స్ సొమ్ము వస్తుంది కదా. ఆ ఫండ్స్ని ఫ్యాక్టరీ డెవలప్మెంట్కి ఉపయోగించవచ్చు. ఇందు చెప్పినట్టు జరిగితే బాగానే ఉంటుంది. చెడు తలంపుతో కీడు చేయాలనుకున్న సీతే అంత సక్సెస్లో ఉన్నప్పుడు నిజాయితీగా మంచి చేయాలనుకున్న ఇందు ఎందుకు సక్సెస్ కాదు? సూత్రం అనేది దేనికైనా ఒకటే కదమ్మా. మేనేజర్ గారు, మీరేమంటారు? డెఫినెట్గా సక్సెస్ అవుతామంటాను. ఫ్యాక్టరీ మూతబడి ఉండడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారమ్మా? పూట గడవక వర్కర్స్ సఫర్ అయితే పెట్టుబడులు బ్లాక్ అయి షేర్ హోల్డర్స్ సఫర్ అవుతారు.
చెప్పాల్సిన విధంగా నచ్చ చెప్తే షేర్ హోల్డర్స్ తప్పకుండా కన్విన్స్ అవుతారు, మనకి పెద్ద సపోర్ట్ అవుతారు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే స్వర్ణక్క అనే ఆవిడ మన కంపెనీ షేర్ హోల్డర్. ఆవిడ గురించి చెప్పాల్సి వస్తే ఒక లేడీ బాస్ లాంటిది, మంచికి మంచి చెడ్డకు చెడ్డ. ముందుగా మనం ఆవిడని అప్రోచ్ అయ్యి మన పరిస్థితి చెప్తే ఆవిడ మనకి పెద్ద సపోర్ట్ అనుకోండి. ఫ్యాక్టరీ రన్ అయినట్టే, మన కష్టాలు తీరినట్టే. మీరు చెప్తున్న స్వర్ణక్క ఎక్కడుంటుంది? నారాయణగూడ 4వ వీధిలో. స్వర్ణక్క. స్వర్ణక్క, స్వర్ణక్క, ఏందిరా మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. వస్తుండా కూకోబెట్టు. రండి, కూర్చోండి. అమ్మా ఇందు, ఆవిడే స్వర్ణక్క. నమస్కారం స్వర్ణక్క. నమస్తే నమస్తే. ఏం భాస్కర్రావు మంచిగుండవా? ఉన్నానక్క. గీ పోరెవరు? మన లక్ష్మీ గార్మెంట్స్ ప్రొపరేటర్ ధర్మారావు గారి కూతురు ఇందు. నమస్కారం. నమస్కారం. ఏంటి గిట్లొచ్చిండ్రు? ఒక ముఖ్యమైన పని మీద వచ్చామక్క. గట్లనా? కూర్చుండ్రి. రే. సరే అక్క. తీసుకోండి. పర్వాలేదండి. తీసుకోండి. చెప్పండి. స్వర్ణక్క, మీరే మాకు తగిన న్యాయం చేయాలి. చేయగల సమర్థురాలు నువ్వే అక్క. మీ హిస్టరీ మొత్తం నాకు సమాజైనది. ఈ స్వర్ణక్క అడ్డాకొచ్చి చెప్పుకున్నాక మీకు కడ్డు లేదు. అరే దాని తల్లి, సీతపోరి గంత పనిచేసింది, మిమ్మల్ని మోసం చేసిందా? గట్లనే నన్ను కూడా మోసం చేసింది. మీ షేర్ హోల్డర్స్ అందరినీ కోడేసి మీటింగ్ పెట్టండి. గాడికి నేను వచ్చి గడబిడి చేస్తా. అరే మీ ఫ్యాక్టరీని మూత పెట్టిండ్రు, మా షేర్ హోల్డర్స్ కు మొండి చేయి చూపించిండ్రు. మీ ప్రయత్నం సక్సెస్ అయితే మాకు మంచిదే. నేను చెప్పినట్టు చేయండి. గాడ నా విశ్వరూపం చూపిస్తా. థ్యాంక్స్ స్వర్ణక్క, థ్యాంక్స్. వస్తానా? వస్తామక్క. మంచిది. బాలాజీ, మా పెద్దమ్మాయి వాసంతిని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి పెద్దలుగా మేము ఈ నిర్ణయానికి వచ్చాం. వచ్చే శుక్రవారం పెళ్లి సింపుల్గా గుళ్ళో చేయాలనుకుంటున్నాం. బాలాజీ, మేం చెప్పాల్సింది చెప్పాం. నువ్వు చెప్పాల్సింది ఏదన్నా ఉంటే మొహమాట పడకుండా చెప్పు. మాకా మగపిల్లలు లేరు. మాకున్న ఆస్తి 3 సమాన వాటాలు చేశాం. ఒక వాటా వాసంతికి, మరో వాటా సుమకి, 3వ వాటా మాకు. మా అనంతరం మా వాటా చెరిసగం పిల్లలిద్దరికీ చెందుతుంది. ఈ మేరకు వీలునామా కూడా రాశాం. కొడుకువైనా అల్లుడువైనా నువ్వే కాబట్టి ఇల్లరికం ఉండాలి. బాలాజీ, ఏమిట్రా ఉలుకు పలుకు లేకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నావు? నీ కోరికలు, ఆలోచనలు, అభిప్రాయాలు ఏముంటావో చెప్పు. శివరామకృష్ణ గారు, మీ విశాల భావాలకి, మీ గొప్ప మనసుకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. 100కో కోటికో మీలాంటి వాళ్ళు ఒక్కరుంటారు. నేనెవరో తెలియకపోయినా నాకు ఆశ్రయం ఇచ్చి ఆదరించారు. ఇంకా మీ దగ్గర నిజాన్ని దాచి మిమ్మల్ని మోసం చేయదలుచుకోలేదు. అందుకే నా గురించి నిజానిజాలు చెప్పదలిచాను. కుక్కుటేశ్వరరావు నా గురించి మీకు చెప్పింది నిజం కాదు. మాది తిరుపతి కాదు, హైదరాబాద్. నేను అడబాల ధర్మారావు గారి ఆఖరబ్బాయిని. నేను వ్యాపారంలో నష్టపోయి
ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మరొక వ్యాపారం చేసి ఎంతోమంది జనానికి నష్టం కలిగించాను. వాళ్ళంతా నా మీద చీటింగ్ కేసు పెట్టారు. దాంతో ముంబై పారిపోయాను. అక్కడ ఉండలేక చెన్నైకి వచ్చాను. ఇక్కడ అదే అనుభవం ఎదురైంది. ఆ టైంలో నా చిరకాల మిత్రుడు కుకుటేశ్వరరావు ఆదుకొని మీకు పరిచయం చేశాడు. నాకు పెళ్ళయింది. 2 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. తెలిసి మీకు మీ పెద్దమ్మాయికి అన్యాయం చేయలేను. మిమ్మల్ని మభ్యపెట్టి వాసంతి జీవితాన్ని మరో రకంగా నాశనం చేయలేను. ఈ నిజాన్ని ఇంతవరకు దాచటం నా తప్పే. ఇప్పుడు కూడా చెప్పకపోతే నా అంతరాత్మకి నేను సమాధానం చెప్పుకోలేను. నిజాలు మీ ముందుంచాను. మీరే శిక్ష విధించినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పేదేదో ముందే చెప్పి ఆడవచ్చు కదరా. నా కూతురికి లేనిపోని ఆశలు కలిగించి పెళ్లి దాకా తీసుకొచ్చి ఇప్పుడు నీకు పెళ్ళయిందని చెప్తావా? ఇక దాని బతుకేం కానో అదేం కావాలి? పెళ్లి రోజునే భర్తను పోగొట్టుకుంది. ఇప్పుడు పెళ్లి కాకుండానే మోసపోయింది. ఎందుకురా? ఎందుకు ఇలా చేసావు? అతనేం తప్పు చేశాను కోరుతున్నా? ఏమండి, మీరేనా ఇలా మాట్లాడేది? వీడు చేసింది తప్పు కాదా? వీడిని మీరు వెనకేసుకొస్తున్నారా? వెనకేసుకు రావడమే కాదు, బాలాజీని మనసారా అభినందిస్తున్నా. బాలాజీ మాట తీరు నాకు నచ్చింది. అతని నిజాయితీ నాకు నచ్చింది. అతను మోసగాడై ఉంటే తనకు సంబంధించిన నిజాలన్నీ మనకు చెప్పేవాడు కాదుగా. డబ్బు కోసం ఒక పెళ్లి కాదు, 2 పెళ్లిళ్ళు కాదు, 5-6 పెళ్లిళ్ళు చేసుకున్న ప్రబుద్ధుల్ని మనం చూస్తున్నాం, పేపర్లో చదువుతున్నాం. డబ్బు కోసం బాలాజీ కూడా అలా చేయొచ్చుగా. ఎందుకు చేయలేదు? అతను నిజాయితీపరుడు కాబట్టి. పెళ్లి చేసుకుని కొంతకాలం అమ్మాయితో కాపురం చేసి ఓ అర్ధరాత్రి వేళ దొరికింది పట్టుకుని పారిపోతే మనం ఏం చేయగలిగేవాళ్ళం? పరువు పోతుందని పోలీస్ కేసు కూడా పెట్టకుండా నోరు మూసుకొని కుమిలి చచ్చేవాళ్ళం. బాలాజీ, యు ఆర్ రియల్లీ గ్రేట్. నిజం చెప్పి నా కూతుర్ని కాపాడావు. మాకు మహోపకారం చేశావు. మా అమ్మాయిని పెళ్లి చేసుకోకపోయినా నువ్వు ఇక్కడే ఉండొచ్చు. సారీ సార్, ఇక నేను ఇక్కడ ఉండలేను. అది నాకు మంచిది కాదు, వాసంతికి మంచిది కాదు. కళ్ళెదురుగానే ఉండి వాసంతిని రోజు బాధ పెట్టలేను. అందుకని ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను. నన్ను క్షమించండి. జరిగిందంతా మీకు వివరంగా తెలియజేశాం. మండపాక లక్ష్మి గారిని నామమాత్రంగా సీట్లో కూర్చోపెట్టి సీతా బలరాములు నాటకం ఆడుతున్నారు. నష్టాల్లో ఉందంటూ తప్పుడు లెక్కలు చూపించి ఫ్యాక్టరీ క్లోజ్ చేశారు. లోన్ శాంక్షన్ అయ్యాక తిరిగి ఫ్యాక్టరీ నడుపుతామంటూ ఆశ చూపుతున్నారు. అది జరిగే పని కాదు. అటు వర్కర్స్ని ఇటు షేర్ హోల్డర్స్ని నమ్మించి మోసం చేశారు. ఏంటి మేడం మీరు చెప్పేది? వాళ్ళ మీద మీరు, మీ మీద వాళ్ళు కంప్లైంట్స్ చేసుకోవడంతో సరిపోతుంది. మీ కుటుంబ కలహాలకి మమ్మల్ని బలి చేయకండి. సీత చేసిన అన్యాయం అంటున్నారే, మీరొచ్చి కొత్తగా మాకు చేసే న్యాయం ఏముంటుంది? మీ నాన్నగారు జైల్లో ఉన్నారు. మీరు ఈ మధ్య జైలు నుంచి విడుదలై వచ్చారు. పదవి గురించి పాకులాడుతున్నారు. సీతను తప్పు పెట్టినంత మాత్రాన మీరు మంచోళ్ళు అయిపోతారా? మాకేమైనా ఒరగబెడతారా? ఫ్యాక్టరీ రన్ చేయడానికి తిరిగి మా షేర్ హోల్డర్స్ అందరి దగ్గర డబ్బు కలెక్ట్ చేస్తారా? ఏ రాయితే ఏం పళ్ళు ఊడగొట్టుకోవడానికి అన్నట్టు ఎవరు మేనేజ్మెంట్ చేసినా ఒకటే. ఏంద్రా నువ్వు మాట్లాడేది? స్వర్ణక్క, నువ్వుండమ్మా. గా సీతకు ఇందుకు పోలికలేదులే. అరే, మనకొకటి చెప్పి తనొకటి చేస్తోందా? ఈ ఇందుకు మనం సపోర్ట్ ఇద్దాం. మంచిగా ఉన్నంత వరకు మంచి చేద్దాం. మన డబ్బు మనం బంద్ చేసుకుంటావా? గా సీతకు ఒక షాక్ ఇవ్వాలా? ఆ షాక్ నేనిస్తా. మీరు చూస్తుండండి.